కావలసిన ఆరోగ్యము, కావలసిన సంపదలు, కావలసినటువంటివన్నీ కూడా కోరవచ్చు. ఎవడేని నేను ఇచ్ఛారహితుడను అనగా నాకు ఏ ఇష్టములు లేవుబ్బా, నాకు ఏ కోరికలు లేవు అని నిష్కాముడను అని కానీ అటులా కాగలనని కానీ చెప్పేనేని ఎవడన్నా నేను ఇట్లా ఉంటాను, నేటువంటి వాణ్ణి అటువంటి వాణ్ణి అని చెబితే వాడెన్నడూ అట్లా కాజాలడు. చూడండి ఎంత బాగా చెప్పినాడో. వాడు ఎన్నడూ అట్లా కాలేడంట. నాకు ఏ కోరికలు లేవు అంటే అది ఉత్తది అని లెక్క. ఏలయనగా యజ్ఞము, సత్యభాషణాది వ్రతములు, యమనియమములు వీటన్నిటినీ ఆ యొక్క ధర్మాదులన్నీ సంకల్పము చేతనే సిద్ధమగును. కోరికల చేతనే ఇవన్నీ చేయగలుగుతారు, ఆచరిస్తారు. కోరిక లేకుంటే ఎట్లా చేస్తారు? ఇది చెయ్యాలి, ఈ యమనియమాలు పాటించాలి, ఇవన్నిటినీ మనం ఎందుకు చేయకూడదు, ఇవన్నీ ఎందుకు కోరుకోకూడదు అని వాటి వలనే సిద్ధమగును. తరువాత చేతులు, కాళ్ళు, కళ్ళు, మనస్సు మొదలగు వాని చలనములన్నీ గామము చేతనే కలుగుచున్నవి. అంటే చేతులను కదిలించడం, కాళ్ళను కదిలించడం, కన్నులు ఇటు అటు, మనస్సు ఇవన్నీ మొదలగు వాని ఈ చలనములన్నీ కామము చేతనే కలుగుచున్నవి. ఇచ్చ లేకుండేనేని కోరిక లేకుంటే కన్ను తెరటయు మూయటయు కూడా జరగదు. ఇచ్చ లేకుంటే ఇది కూడా జరగదు. మనము ఇష్టం ఉంటేనే అవి చేస్తాము. కాబట్టి సంపూర్ణ వేదములను, మనుస్మృత్యాది ఋషి ప్రణీత శాస్త్రములను, సత్పురుషుల ఆచారమును, తన ఆత్మ ప్రసన్నమగు కర్మములు అంటే మన ఆత్మ మంచి సంతోషపడుతుందో కర్మలు చేస్తే అటువంటి కర్మలు చేయాలి. మనుస్మృత్యాది గ్రంథములు అంటే ఋషులు రాసినటువంటి వేదానుకూలమైనటువంటి గ్రంథములలో ఉన్నటువంటి కర్మములు చెయ్యాలి. వాటి యందు భయము కానీ, శంక కానీ, అంటే అనుమానము కానీ, సిగ్గు కానీ కలుగనివి. అవి చేస్తే ఎవరికి భయపడాల్సిన పనిలే. వాడేమనుకుంటాడో, ఈడేమనుకుంటాడో, నేను చేస్తా అంటే వాడు ఇదని అదని ఇట్లా అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనం చేసేది మంచి పని. చేసేది మంచి పైనప్పుడు ఎవడు ఏమనుకున్నా ఒకటే. భగవంతుడు ఒకడు మనల్ని మెచ్చుకుంటే చాలు, అంతే.